ఆకస్మిక తనిఖీలు ఈ పదం ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది కదా. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు ప్రజలకు సుపరిచితమే. 1998 నుంచి దాదాపు 5 ఏళ్ల పాటు అధికారుల్ని ఉరుకులు పరుగులు తీయించిన ఘట్టం. అప్పట్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు చేర్చి సిబ్బందిలో జవాబుదారీ తెచ్చి వ్యవస్థలో చలనం తెప్పించిన మహోజ్వల మార్పది. దీన్ని తెచ్చింది ఎవరంటే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఆకస్మిక తనిఖీల బ్రాండ్ అంబాసిడర్ నాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. చాన్నాళ్లకు ఇప్పుడు మళ్లీ ఆ ఘట్టం కళ్లకు కట్టింది. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలలో చేసిన ఆకస్మిక టూర్ ఆనాటి చంద్రబాబును గుర్తు చేసింది. ప్రజలంటే సేవకులని భావించి ఉద్యోగుల విద్యుక్త ధర్మ పాలనలో ట్రెండ్ సెట్ చేశారు చంద్రబాబు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు పాలనలో సొంత మార్కు ఉంటుంది. అలాంటి సీఎంలలో చంద్రబాబు నాయుడు డిఫరెంట్. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, పచ్చదనం, పరిశుభ్రం, ఆకస్మిక తనిఖీలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు. 1999 నుంచి 2003 మధ్యకాలంలో సీఎంగా చంద్రబాబు చేసిన ఆకస్మిక తనిఖీలు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించేది. ఆయన ఏ రోజు ఎక్కడ పర్యటిస్తారో అని హడలెత్తిపోయేది అధికార యంత్రాంగం. చుట్టూ జనం, కళ్లకు కనిపించే సమస్యలు అప్పట్లో అధికారులను గుక్క తిప్పుకోకుండా చేశాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల వద్దకు చేర్చి పాలనలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ప్రభుత్వ సిబ్బందిలో జవాబుదారీ తెచ్చి వ్యవస్థలో చలనం తెప్పించింది. అది చంద్రబాబు మార్కుగా బ్రాండ్ అయింది. దేశంలోని ఎందరో మంత్రులు, అధికారులు ఆకస్మిక తనిఖీలను అడాప్ట్ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. చాలా ఏళ్ల తర్వాత ఒక ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారనే వార్త చంద్రబాబు జమానాను తలపించింది. ఆదివారం హైదరాబాద్లో సడన్ గా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వరుస వర్షాలతో అతలాకుతలమయ్యాయి జంట నగరాలు. బస్తీల్లో అయితే ప్రజల వరద కష్టాలు వర్ణనాతీతం. క్లౌడ్ బరస్టుతో కురిసిన కుండపోతకు రోడ్లే కాదు, ఇళ్లు కూడా చెరువులయ్యాయి. 2-3 రోజుల పాటు జనం కష్టపడ్డారు. పబ్లిక్ కష్టానికి కారణమేంటి? ఏం చేస్తే భవిష్యత్తులో అడ్డుకోవచ్చు లాంటి వాటిపై ఆపాటికే అధికారులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి ఆదివారం ఆకస్మిక తనిఖీకి వచ్చారు రేవంత్ రెడ్డి. అమీర్పేట్, బుద్ధనగర్, మైత్రివనం, బల్కంపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యారు. బుద్ధనగర్లో డ్రైనేజీ కాలువ ఎత్తు సమస్య, బల్కంపేటలో నీటి ముంపు సమస్యలు, గంగూబాయి బస్తీకుంట ఆక్రమణలపై తక్షణం చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలోనే అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. హైదరాబాద్లో వరదలు కొత్త కాదు. ఏటికేడు వరదల సమస్యలు ఎక్కువవుతున్నాయి. అసలు కాజ్ ఏంటో ఫీల్డ్లోకి వెళ్తే కానీ తెలియదు. అందుకే ఆకస్మిక తనిఖీ చేపట్టారు సీఎం రేవంత్. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సీజనల్ సమస్యకు తాను వచ్చి చూడటం వల్లే పరిష్కార మార్గాలు చెప్పగలిగారు సీఎం రేవంత్. 90 దశకాల్లో సీఎంగా ఉన్నప్పుడు తాను గతంలో ఏం చేసింది, ఎలా చేసిందో గత నెలలో కలెక్టర్ల సదస్సులో వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అప్పట్లో ఐఏఎస్లను డ్రైన్లోకి దింపానని గుర్తు చేసిన చంద్రబాబు, బీ రెడీ, మళ్లీ ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా, సిద్ధంగా ఉండాలని కర్తవ్యబోధ చేశారు. అక్టోబర్ 2 తర్వాత ఏపీ అంతటా ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టనున్నారు చంద్రబాబు. ఎక్కడికి వచ్చేది కొన్ని గంటల ముందే చెబుతానని, ఎమ్మెల్యేలు కూడా పరిగెత్తాల్సి వస్తుందని ముందే టీజర్ విడుదల చేశారు చంద్రబాబు. స్వచ్ఛత లోపిస్తే సంబంధిత చర్యలు తప్పవని అటు అధికారులకు కూడా కూల్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం. అడపాదడపా ఏపీలో పలువురు మంత్రులు తమ అధినేత చెప్పినట్లుగా, గతంలో చేసినట్లుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తాజాగా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. డాక్టర్ల సమయపాలన, స్టాఫ్ హాజరుపై ఆరా తీశారు. పలు వార్డుల్లో వైద్య సేవలు, పరిశుభ్రత సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఏజెన్సీ అంటే మీకు బాధ్యత ఉంటే ఏది చేయొచ్చు. మీరు కరెక్ట్ గా ఆగింది అనుకోండి, ఆవేళ మీ వల్ల అయితే మీకు లేదా మాకు ఆర్థిక ఎవరికి చెప్తే మేము ప్రజలు చేస్తాం కదా. ఆకస్మిక తనిఖీలంటే చంద్రబాబే అన్నంతగా ఉన్న ఆ రోజుల్లో నిజంగానే సిబ్బంది వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేవారు. ఒక్కడు సినిమా రేంజ్లో ఎంపీడీఓ, ఎంఆర్ఓ స్థాయి అధికారులను సీఎంగా చంద్రబాబు సస్పెండ్ చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా ఆకస్మిక తనిఖీలు చేసి ఆనాటి నారావారి పాలనను గుర్తుకు తెచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.